దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది నిరుద్యోగులు అనే వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకు చిన్న చూపు చెప్పానంటే ఇటీవల జరిగినటువంటి మీరు ఇదే గ్రూప్ 2కు సంబంధించినటువంటిది గతంలో 2023లో నోటిఫికేషన్లో రోస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఆ తప్పులు పరిష్కరించి చేయాల్సినటువంటి అధికారులే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్న టైంలో ఈరోజు రాత్రంతా రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి. పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని మా సమస్యలు పరిష్కరించండి, మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే మాకు ఎగ్జామ్ పెట్టండి అనేసి. ఇప్పుడు దీనివల్ల జరిగే పరిస్థితులు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మొండిగా వ్యవహరిస్తావో, నిరుద్యోగులంటే వాళ్ళ చిన్నచూపుగా చూసి వదిలేస్తావో, ఈ నిరుద్యోగులు కోర్టులకు వెళ్తారు. చందాలు వేసుకొని కొంత మనీ కూడగట్టుకొని కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ కోర్టుకి వెళ్లాల్సిన తర్వాత అది కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వెయిట్ చేసే క్రమంలో చాలామంది ఏజ్ కోల్పోతారు, చాలామంది తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నీ ఒకదానికొకటి ముడిపడినటువంటి అంశాలు. ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది సక్రమంగా జరగాల్సినటువంటి విధానాల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, అది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు, అసలు మార్పులే ఉండవు. ఆ సంవత్సరం పడుతుంది, ఏ సంవత్సరం ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ నోటిఫికేషన్లో ఏవేవి పోస్టులు ఉంటాయి, ఏ ఫిల్ప్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది కూడా అది క్రమం తప్పకుండా జరిగిపోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంత అవసరం ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో గ్రూప్ 1 వాళ్ళు అంత అవసరం ఉండదా? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర నియామకాలు ఏమో అంత అవసరం ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే